ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే ఉమ్మ నీరుని ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి కరెక్ట్గా ఉంటే అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఉమ్మ నీరు అనేది బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, ఒత్తిడి, ఎలాంటి దెబ్బలు కానీ ఎటువంటివి తగలకోకుండా ఒక బెలూన్ లాగా ఒక రక్షణ కవచంగా అయితే కనుక బెడ్కి ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఉమ్మ నీరు అనేది. ఉమ్మ నీరు తగ్గినా ఎక్కువైనా సరే ప్రమాదమే. కాబట్టి 100% ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే కూడా ప్రమాదం. కాబట్టి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఎక్కువగా ఉన్నప్పుడు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి అంటే కనుక మినిమం 8 నుంచి 18 కానీ 20 కానీ ఉండొచ్చు అనమాట. ఒకవేళ 8కి తక్కువ ఉంటే కనుక ఉమ్మ నీరు అనేది తక్కువ ఉన్నట్లు, అలాగే 20 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఎక్కువ ఉన్నట్లు అనమాట. కాబట్టి ఎక్కువ తక్కువ అనేది మనకి స్కాన్ రిపోర్ట్స్లో అయితే కనుక మనకి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చెక్ చేస్తారనమాట. కాబట్టి ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. చాలా మందికి ఉమ్మ నీరు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళ వాపులు, అలాగే చేతులు వాపులు, ముఖం వాపు ఉంటుందన్నమాట. చాలామందికి ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు అయితే ఉంటాయి. కాకపోతే ఉమ్మ నీరు ఎక్కువ అయితే కనుక చాలామందికి చేతులు కూడా, ముఖం కూడా వాస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ గొంతులో మంట వస్తూ ఉంటుంది అనమాట. అలాగే గొంతులో మంట అనేది ఎక్కువగా ఉంటుంది ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాగా బిర్రుగా ఉన్నట్లు, అలాగే బాగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామందికి పెద్దగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఉమ్మ నీరు ఉంటే ఇంకా బాగా పెద్దగా ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నట్లు కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే డెలివరీ కూడా త్వరగా అయిపోద్ది అనమాట. ఎక్కువైతే కనుక డెలివరీ కూడా త్వరగా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే బిడ్డ ఒకవేళ వెయిట్ తక్కువ ఉన్నా సరే, ఏదైనా సరే డెలివరీ చేసేయాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డకి ప్రమాదం అనమాట. మినిమం 37 నుంచి 38 వీక్స్లో పైన ఉండాలి. ఈ లోపు కనుక మనకి ఉమ్మ నీరు ఎక్కువైతే బిడ్డకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఉమ్మ నీరు పెరగకుండా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఉమ్మ నీరు అనేది ఎక్కువగా ఉంటే లోపల బేబీ స్విమ్ చేస్తూ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా స్విమ్ చేయడం వల్ల బొడ్డు తాడు అనేది తలకు చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఊపిరి పీల్చుకునేటప్పుడు కూడా మనకి సరిగ్గా ఉండదు. కాబట్టి ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే ఇలాంటి లక్షణాలు అయితే కనుక కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ ఉమ్మ నీరు తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఉమ్మ నీరు పెంచుకోవడానికి ఫుడ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి అనమాట. కానీ తగ్గించుకోవడానికి అయితే కనుక మనకి ఎక్కువ ఉండదు ఫుడ్స్ కానీ అలాంటివి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే కనుక తీసుకోవచ్చు. ఎలాంటివి అంటే కనుక ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వంగి పనులు అయితే కనుక ఎక్కువగా చేయకండి. ఎక్కువగా వంగకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెస్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ పనులు చేయకుండా రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఉమ్మ నీరు పెరిగిందని లక్షణాలు, తగ్గించుకోవడానికి ఏం చేయాలి, అలాగే ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో కూడా ఉమ్మ నీరుకి సంబంధించి ఉమ్మ నీరు లీక్ అవుతుందని ఎలా మనకి తెలుస్తుంది, అలాగే అలాంటివి కొన్ని అయితే కనుక మీకు వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.